నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు బ్లాగ్. ఈరోజు వచ్చేసి తిరుమల నుంచి వచ్చేసినాడు ఆయన నైట్ 12 గంట అట్ట అయింది ఇంటికి వచ్చేతలకి. పళ్ళెం వేసుకోవాలి కదా దేవుడికి, అందుకోసం అయితే నేను బెల్లమన్నం అయితే చేస్తున్నాను. ఆయన అయితే టెంకాయలు అవి తీసుకురాని పోయినాడు. ఇల్లు ఆగిలి మొత్తం క్లీన్ అయిపోయింది నీట్గా, ఏం లేకుండా. ఇప్పుడు మేమైతే పళ్ళెం వేసుకోవాలి దేవునికి. తిరుమలకు పోసినప్పుడల్లా మేము బెల్లపన్నం చేసుకొని దేవునికి అయితే పళ్ళెం వేసుకుంటాం. గుండు వచ్చినాడు, గుండుని చూపిస్తాం, మీరు అందరు షాక్ అయిపోతారు ఎట్లున్నాడు వస్తాడు. చెప్పలే నేను చూసి షాక్ అవుతారని. ఎట్లున్నాడు గుండు బాస్ బాగా నిలబడు. ఏం బాగానే ఉన్నా నీకన్నా బలుండవు, ఇంత ఉంది, ఇంత చాటడు ఉంది. దోశ తెచ్చినా, టెంకాయ తెచ్చిన, టెంకాయలు అవి అయితే తెచ్చినాడు. టిఫిన్ కూడా బెల్లమన్నం అయితే చూపిస్తాను. ఇదండి బెల్లమన్నం. మొన్న ఒకసారి మెత్తంగా లేదని చెప్పి పేర్లు పెట్టినాడు, అందుకు మెత్తగా ఉడకబెట్టేస్తాను. కొంచెం చల్లారి నాకైతే గట్టి పడిపోతుంది అంతా. అంతలేక ఆయన పూజకు పూలు అవన్నీ దేవునికి అయితే పెట్టుకుంటా అంటాడు. ఈ లోపల అది బెల్లమన్నం గట్టిగా బా బయట ఉందా టెంకాయ వెలుస్తాను. ఏమి బాధ అంటే అంత బాధ. నీకేం బాధ? నేను ఎప్పుడు చెప్పినా? ఇప్పుడు పిలుస్తాను నీకేమి, నీ నోట్లో ముత్యాలు నాకు కదా రాలిపోవాల్సింది, నీకేం బాధ? అంటే కూడా ముత్యాలు రాలిపోతాయి నీకు? భద్రం ఎంత ఇదైతున్నావు ఇంక నువ్వు, అంత ఘోరంగా అవుతున్నాడు. పిలుస్తాన్ని కూడా పలక్కోకుండా ఎంతుంది మొహం, నన్ను ఎక్కిరిస్తా అన్నాడు. ఎంత ఉందో అది. గుండు బాబు అయితే పూజ చేస్తున్నాడు, గుండు మెరుస్తుంది. పీస్ ఏందో అతుక్కుంది, తీర్చాము స్వామి. గుండుకి ఏందో ఏమేమి తెచ్చినావు బా? వెంకటేశ్వర స్వామి తెచ్చినాడు. నా కోసం ఏం తెచ్చినావు? నా కోసం గాలి తెచ్చినా, మళ్ళీ చూపిస్తా బాగా క్లారిటీగా. నలిగిపోయినాయి. లడ్లు ప్రసాదం అంతా ఒక ప్లేట్లో పెట్టేయి. ఒక ప్లేట్లో పసుపు, కుంకుమ, కలకండ, ఖర్జూరము, లావు కలకండ, ఈ పౌనులు, దారాలు అన్నీ అక్కడే పెట్టేయి ఒకటే సాట. ఒక దాంట్లో బెల్లమన్నం పెట్టేసాయి ఒక ప్లేట్లో. నేనుంటే అది చెప్తావు ఇది చెప్తావు అని అంటావు. కాలుతాను భద్రం. పెట్టు, 3 మాటలు పెట్టు. ఒత్తులు తడుపు బా నూనెలో. సరే పూజ చేసేసేమంతం అయిపోయినాక మళ్ళీ చూపిస్తా. నా కోసం అయితే ఈ గాజులు తెచ్చినాడు. ఇవి కూడా నేను అడిగితే తెచ్చినాడు. ఇక్కడైతే లక్ష్మీదేవి వచ్చింది. నేను నాకేమైనా తేవా అంటే అప్పుడు అడిగి నీకేం కావాలి చెప్పు అని చెప్పి తీసుకున్నాడు. ఆడవాళ్ళు 300 చెప్పినారు. 300 ఎందుకులే, అంత అయితే తేగాకన్యా, మళ్ళీ 200 అంట ఇచ్చి తీసుకొచ్చినాడు. లక్ష్మీదేవి ఉండదు, అమ్మవారు. బాగుంటాయి. సాదా గదులకి సైడ్ వేసుకుంటే సూపర్గా ఉంటాయి. దేవునికి అయితే పళ్ళెం వేసేసుకున్నాం, అయిపోయింది. కొంచెంసేపు బయట ఉండాలి పళ్ళెం వేసుకున్నాక, అందుకైనా బయట ఉండాలి. తిట్టు, కోపం తగ్గించుకో. ప్రసాదం పెట్టినాక దీపం మిగిలిచ్చినాక బయటికి రావాలి, తిరుగుతా ఉండాలి. శబాష్ బిడ్డ. కొత్త మెరుతో అంటే తిడతానే ఉండాలి. అంటే తిట్టిన వచ్చిన కోపం తగ్గించుకో. కోపం ఉండకూడదు అంతగా. నువ్వు కొండ కాదు, నేను కూన. అయితే గుండు మీద ఘాట్లు చూడండి ఎన్ని ఉన్నాయో. ఈడొకటి, ఈడొకటి, ఈడ చిన్నవి, మళ్ళీ ఈడొకటి, ఈడ పెద్దది ఘాటు. ఈడ కూడా ఒకటి. ఎందుకు ఎన్ని ఘాట్లు పెట్టుకున్నావు? చిన్నప్పుడు పడకుండా ఉంటారు. నాకు లేవు. నీకు లేవు, నువ్వు గుండు కొడిస్తే తెలుస్తుంది నీకు ఎన్ని ఉన్నాయి బొక్కలు. నేను గుండు నాకు పిల్లోడు కుడితే కొట్టించుకుంటా. అప్పుడు చూడు.
అప్పుడు నీ గుండెలో చూడాలి నిన్ను స్వామి. ఇప్పుడు నేను చూస్తానేనా నేను బ్రహ్మాండంగా ఉండా. బలుండవు ఎట్లుండదు ఎంత ఉండదు. తలగా ఒకటి లాగా ఉంటే నేను టోపీ పెట్టుకుంటా అప్పుడు. నేను కూడా పెట్టుకుంటా ఇప్పుడు. మళ్ళీ నన్ను ఎందుకు ఎగతాలు చేస్తాను? నువ్వు ఇంకా ఘోరంగా ఉంటావు అని చెప్తాను. ఇంత ఉంటుంది తలకాయ ఇంత ఉంటుంది. ఆల్రెడీ నాకు ఇప్పుడు గుండు నెట్టే ఉంటుంది ఈడ చూడు, ఇటు పెడితే గుండు నెట్టే ఉంటుంది. ఒకసారి గుండు ఫోటో పెట్టు, స్నాప్చాట్లో తీసుకోండి, తెలుస్తుంది. నీకేం కోరిక? దీపం అయితే కొండెక్కింది, హారతి కొండెక్కింది. ఇప్పుడు ప్రసాదం అయితే తినాల. పొద్దున్న నుంచి ఏం తెలుసు, ఒక్క పొద్దు జల్లి చేసిన అయిపోయింది. నువ్వు కూడా తినలేదులే స్వామి. నువ్వు తినకపోయినా నేను తినకూడదు. పండుగ ఇచ్చినాను అందరికి పెట్టేసి తిన్నంటే వాళ్ళకి నువ్వే వెతుకొని పోయి ఇవ్వాలి అందరికి. అయినావు కదా బా కొండకు పోయి ఇచ్చి యథా ప్రకారమైన అంతకుముందు బాగున్నావు. గట్టి కొట్టుకోవాలా? ఏంది ఏంది ముందుగా పెట్టుకున్నావా? టిఫిన్ వడలు దీంట్లో పెట్టేస్తా. సాంబార్ ఎందుకు తెచ్చింది నేను? సాంబార్లో నానబెట్టు. వడలా? సాంబార్లో నానబెట్టు చేస్తే ఏం ఇంట్లో చేయొచ్చు కదా. ఇప్పుడు ఎప్పుడైతుందా? ఇప్పుడు ఎప్పుడైతే ఏం నీకు తెలియలేదు? నాకు బయట వందలు పెట్టి దోశలు తెచ్చుకోవాలి. బా వందలు పెట్టినా 100 రూపాయలు బా దోశ ఎంత చెప్పు? ఎంత? నువ్వు చెప్పు. 15 రూపాయలు. 15. ఏ దేశంలో ఉన్నా? ఈ దేశంలో 20 రూపాయలు కానీ దోశ. ఎంత? 3 దోశలు 60. 20 వడలు 80 కదా? 100 అంటావే? రోజు 80 రూపాయలా? బా రోజు తెచ్చుకుంటున్నామా? ఇంట్లో చేసుకుంటే ఎంత నీట్గా ఉంటుంది. రోజు తెస్తాను. టిఫిన్ చేయాలా దోశ? ఎందుకు ఉండేది నువ్వు? తిని ఉండేదానికి. అది అట్టగానే ఉండదు. ఏపో అన్నేటన్ని అన్నేసి ఇప్పుడు చెప్పు. నీకు అట్టేది ఏం చెప్పాలా? ఏంది చెప్పు. నువ్వు ఎందుకు తెచ్చినావు? నేను తెమ్మంటే నువ్వు ముందు తెచ్చినా. ఇప్పుడు నేను తెమ్మన్నా కదా, తెచ్చినావు. గమ్మున ఉండాలి. అయితే ఎగస్ట్రా మాట్లాడవు. టిఫిన్ చేయమంటే ఎంత కోపం. టిఫిన్ చేసేదానికి నేను చేయనంటే నువ్వు తిన్నావా ఇన్ని రోజులు? నువ్వేం చేసి పెట్టావు? వచ్చినప్పటి నుంచి ఒక్కసారి వేసిన దోశకి ఎన్ని రోజులు గుడ్డు దోశ తిన్నా, 2 తిన్నా. రోజు దోశ పిండి పెట్టుకుని బయట తినేసి వచ్చిన. ఇంట్లో వాళ్ళు రోజు చూస్తున్నారు నువ్వు టిఫిన్ ఏమేమి తినేది, ఎన్ని రోజులు వేసిన దోశలు. సరేలే చూడండి ఫ్రెండ్స్. ప్రసాదాలు అయితే పంచుతాను ఎవరికెవరికి అని. ప్రసాదం అయితే పంచుతున్నాను. ఇప్పుడే వచ్చినాడు, ఇప్పుడే తిన్నాడు. ఇంకేమంటారు? నా మాట అట్టే ఉంటుంది. కడప భాష. ఆడైతే అన్ని అది బెల్లమన్నం అందరికి గిన్నెలలో పెట్టి ఇవి అయితే ఇట్లా అప్పట్లాగా కట్టించేస్తాం. నువ్వేలా స్వామి నేను కట్టేసి ఆడ పేపర్లు అవి రావని చెప్పి పక్కన పెట్టేసి మళ్ళీ కట్టేస్తున్నావు. నువ్వు పొట్లాలు కట్టే దాంట్లో ఎక్స్పెక్ట్ కదా. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చేసి తెలంగాణ సైడ్ చేస్తారు కదా బగారన్నం అని. బగారన్నము, చికెను, గుడ్లు వేసి పులుసు, చికెన్ పకోడా అనుకుంటాను. ఎట్లయితుందో చూద్దాము. అయితే నేను నిన్న వీడియోలో చెప్పినాను కదా, నేను శీలలు ఆర్డర్ పెట్టిండాను. అవేమో అనుకొని అవి అయితే కాదు, ఈరోజు వచ్చినాయి శీలలు. చూద్దాం ఈరోజు. శీలలు అంటే స్టిక్కర్ టైపు గోడలకు అతికిస్తారు కదా అవి. ఏంది నేను ఒకటి పెడితే ఒకటి ఇచ్చినారు. నేను పెట్టింది శీలలు, వాళ్ళు ఇచ్చింది టేప్ ఇచ్చినారు, డబుల్ టేప్. నెత్తికేసి కొట్టుకోవాలి నేను. ఇంకా ఎవరే వాళ్ళ ఆర్డర్ మాకు ఇచ్చినారో తెలీదు. మాదే ఇది ఆర్డరు. ఆధార్ ఎం వెంకటేష్ అని ఉండాది. ఆర్డర్ అయితే రాలే, 29 ఉండాది. ఏందో ఇది ఏమో అర్థం కాలే. ఈయన వచ్చినాకైతే తెలుస్తుంది. నేను పెట్టింది ఒకటి, ఈ వచ్చింది ఒకటి. కోపం వస్తుంది. ఇంకా తిడతాడు నన్ను. నేను అందుకే పెట్టద్దంటే పెడతావు నువ్వు ఇన్ని అని తిడతాడు. ఇది ఇట్లా జరిగింది.
సరే 12 అయితే అంది టైము. నేనైతే వంట స్టార్ట్ చేస్తా. ఆయన తినేసి బయటికి అయితే వెళ్ళిపోయినాడు. తినేసి బయటికి పోయినాడు. ఏ టైం అయితే వస్తుందో ఆ లోపల నేనైతే వంట స్టార్ట్ చేసేస్తా. ఇది చూద్దాం ఎట్లయితే అది రిటర్న్ ఆప్షన్ ఉంటే రిటర్న్ అయితే పెట్టేస్తా. అన్నీ పెట్టినవన్నీ కరెక్ట్గా వచ్చినాయి. ఏ పెడితే ఇదొక్కటే ఎత్తిపోయింది కంపెనీ. చికెన్ పకోడాకి అయితే కలిపేస్తాను. అంతా అయితే కొంచెమే చేస్తాను, ఎందుకంటే ఎక్కువ చేయలే. నేను తినను, ఆయనకు ఒక్కడికే కదా, అందుకోసం నేను అంతగా తింటే ఒక ముక్క 2 ముక్కలు తింటే ఎక్కువ తినను. అందుకని కొంచెం చికెన్ పకోడా, కొంచెం చికెన్ పులుసు అందుకైతే చేస్తాను. మసాలా అయితే అన్నీ వేసేసిన. ఇది ఎర్రగా ఉండేదానికి కారణం ఏమంటే ఒక పొడి తెచ్చినాడు ఈయన, మొన్న చూపిస్తానండి. ఇదిగోండి చేపలు లేకి మసాలా ఏమంటే ఇది తెచ్చినాడు. ఈ పొడి వేసిన కొద్దిగా. దీంట్లో అల్లం పేస్టు, కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, పెరుగు, నిమ్మకాయ అన్నీ వేసి ఆ పొడి వేసి అంతా కలుపుతాను. ఇది ఎర్రగా వచ్చేసింది. టేస్ట్ ఎట్టుంటుందో తెలీదు తినినంత వరకు. అంతా బాగా కలిపేసిన. కొంతసేపు నానబెట్టాను. చికెన్ పకోడాకు కలిపేసిన. ఇప్పుడైతే చికెన్ మసాలా కలిపేసిన కదా, ఇప్పుడైతే గుడ్లు ఒక సైడ్ ఉడుకుతానే అన్నం చేసేస్తా. బగారా అన్నం చేసేస్తే దాని తర్వాత చికెన్ ఒక సైడ్ పెట్టేస్తా. ఒక సైడ్ అయితే బగారా అన్నం చేసేదానికైతే పెట్టేసిన. నెయ్యి అయితే వేసుకుంటున్నాను. నెయ్యి అయితే గడ్డ కట్టేసింది. మాడిపోతుంది. నూనె అయితే వేసుకుంటున్నా. కొంచెం వాళ్ళు ఎక్కువ అవసరం లేదు. దీంట్లో చెక్క, లవంగాలు, బిర్యానీకి సంబంధించినట్టయితే అన్నీ వేసుకుంటా. ఇది మేలు, ఎందుకంటే మసాలాలు తిరువాతన్నం చేసుకుంటే మసాలాలు ఎక్కువ ఉంటాయి కదా, తింటే అరగవు అనమాట. ఎందుకు ఇదైతే చేస్తాను. చెక్క వేసిన, లవంగాలు 2, ఏలక్కాయలు 2, అట్లే ఒక బిర్యానీ ఆకు. దీంట్లో ఇప్పుడు నూనె ఎందుకు కాగింది కాబట్టి దీంట్లో పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు అయితే వేసేసుకుంటాం. అంతే. ఇవి బాగా వేగినాక దీంట్లో కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని, పుదీనా, కొత్తిమీర వేసేసుకొని చుట్టుకి నీళ్ళు పెట్టేసుకుంటే అయిపోతుంది. ఈ పక్కన వచ్చి ఇవి మొన్న బర్త్డేకి బాస్మతి రైస్ తెచ్చినాడు. అవి మిగిలిన ఇంకా ఉన్నాయి కొన్ని, అవి అయితే వేసి చేస్తాను. కొత్తిమీర, పుదీనా అందుకు అంతలేక కట్ చేసుకుని సన్నగా. అల్లం పేస్ట్, పుదీనా, కొత్తిమీర అవి కూడా వేసేసుకున్నా. ఇప్పుడైతే చుట్టుకి అయితే నీళ్ళు పోసుకుంటున్నా. బాగా వేగిపోయినాయి. ఒక గ్లాస్కి 2 గ్లాసులు అయితే నీళ్ళు పోసుకుంటున్నా. ఒక గ్లాస్ పెట్టిన అంతే. సరేసులు పెడతాను కాబట్టి ఒక గ్లాస్కి 2 గ్లాసులు అయితే బియ్యం పెట్టేసి అవి బాగా తొల్లిన తర్వాత బియ్యం అయితే వేసేసుకున్నాం. అప్పుడు మన బగారా రైస్ అయిపోతుంది. ఇది తొల్లేసి తర్వాత బియ్యం వేసిన తర్వాత ఆ పక్క పెట్టేసి ఇది చికెన్ అయితే చేసి, ఈ పక్క అయితే గుడ్లు కూడా ఉడికిపోయినాయి. చికెన్ కూడా కడిగి పెట్టేసిన. గుడ్లు, చికెన్ వేసి పులుసు చేస్తా. ఇప్పుడు చెమటలు అయితే కారిపోతాయి. ఒక పక్క ఫ్యాన్ పెట్టుకుని కూడా చేసిన తర్వాత చూపిస్తాను. మామూలుగా ఎప్పుడైనా చికెన్ చేసేటప్పుడు టమాటాలు, ఎర్రగడ్డలు కోసి తర్వాతలోనే వేస్తా. అట్లాంటిది ఈరోజు వెరైటీకి ట్రై చేద్దామని చేస్తాను. టమాటాలు, ఎర్రగడ్డలు, పుదీనా, కొత్తిమీర, అది జీడిపప్పు అవి వేసి మిక్సీకి కొడదాం అనుకుంటున్నా. మిక్సీకి కొట్టేసి పేస్ట్ చేసి అయితే చేస్తా. ఈయనకు నచ్చుతుందో నచ్చదో, నేనేమో ఇష్టంగా చేస్తా. ఏమంటాడో చూద్దాం. బాగుంది అంటాడో, బాగలేదు అంటాడో. టమాటాలు అయితే కోసుకుంటాను. నీళ్ళు అయితే తెలుగుతుండే.
అబ్బా నీళ్ళు తొలుతానే మనం కడిగి పెట్టుకుని బాస్మతి రైస్ అయితే వేసేసుకున్నాను నీళ్ళల్లో. నేను ఉప్పు మర్చిపోయినా, ఇప్పుడు వేస్తా. ఎసుట్లో ఉప్పు వేయాలి కదా, మర్చిపోయినా. ఎసుట్ అయితే తొలిపోయింది. బాస్మతి రైస్ అయితే వేసుకునేసిన. దాంట్లో కొంచెం ఉప్పు వేసుకున్నాం. రాళ్ళు ఉప్పు అయితే వేసేసి ఇప్పుడైతే కలబెట్టి మూత పెట్టేసుకుందాం. పక్కన సైడ్ పెట్టేస్తాం. ఇటు సైడు చికెన్కి అన్నీ రెడీ చేసుకుంటే చికెన్ అయిపోతుంది. 4 గ్యాసులు బెనిఫిట్ ఏంటంటే ఇట్లా ఏదన్నా వంట చేసుకోవాలంటే అట్లా పక్కన పెట్టేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ 4 ఉన్నా నేను 3 వాడతా, ఒకటి వాడను. ఎందుకంటే పైప్ ఉందనేసి ఒకటి వాడను. ఇటు సైడ్ చికెన్కి అయితే పెట్టేస్తాను. గుడ్లు కూడా ఉడికిపోయినాయి. చల్లారిందాక ఆ లోపల చికెన్కి అయితే మసాలా రెడీ చేసేస్తాను. ఇదైతే మెత్తగా పేస్ట్ అయిపోయింది. కనొస్తుంది కండి. దీంట్లో ఏమేమి వేసుకున్నాయంటే పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, ఎర్రగడ్డలు, టమాటాలు, ఒక 4 జీడిపప్పు అయితే వేసుకొని పేస్ట్ అయితే కొట్టి పక్కన పెట్టేసుకున్నా. అవి అయితే మసాలా కొట్టి పక్కన పెట్టేసిన. ఇప్పుడైతే నూనె వేసుకుంటున్నా. నూనె ఎక్కువ పడిపోయింది. నూనె ఎక్కువ పడిపోయింది. ఇప్పుడు నూనె వేడెక్కేతలకే మనం దీంట్లో చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, యాలకులు కూడా 2 వేసుకుందాం. చెమటలు అల్లాడిపోతాను. ఫ్యాన్ పెట్టుకునే ఈ మసాలా ఘాటు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మసాలా అయితే వేసేసుకుందాం. దాంట్లో ఈ పేలుతాండి. ఆ మసాలా అయితే వేసేసినాను. దాంట్లోనే కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు అట్లే అల్లం పేస్ట్ కూడా వేసేస్తా. అల్లం పేస్ట్, పసుపు వేసుకున్న తర్వాత అది బాగా మొత్తం పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా వేయించుకుందాం. పచ్చివాసన పోయిన తర్వాత కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా అన్నీ వేసుకొని దాని తర్వాత చికెన్ అయితే వేసుకోవాలి. చికెన్ గుడ్లు ఇప్పుడైతే అదంతా బాగా వేగనిద్దాం. అన్నం ఒక సైడు, కూరకు ఒక సైడ్ పెట్టేసిన. ఒక సైడ్ అయితే చికెన్ పకోడా కూడా ఏం చేస్తాను. చాలా అంటే చాలా బాగుంది. ఒక వాయి అయితే ఏం చేసి పెట్టేసినాం. చాలా టేస్ట్గా ఉంది. ఒకటి ఉప్పు సరిపోయిందా లేదని కరివేపాకు, పచ్చిమిరపకాయ వేసిన. అది చిటపట అని ఎగురుతున్నాయి. చికెన్ మసాలా అయితే బాగా మగ్గాల, అంటే పచ్చివాసన అంతా పోవాలా. అందుకు అదైతే ఎగుతూ ఉంది. అది ఈ పక్క ఇవి ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి అయితే. చికెన్ పకోడా కూడా రెడీ అయిపోయింది. చూపిస్తా. ఏమంటారు ఒకసారి వేసిన గిన్నెలో కనరాలి పెద్ద చికెన్ పకోడా వేసినాక మొత్తం చూపిస్తా. మసాలా అయితే బాగా మగ్గిపోయింది, అంటే పచ్చివాసన అంతా పోయింది బాగా. ఇప్పుడు దీంట్లో చికెన్ వేసేసుకున్నాం. కడిగి పెట్టుకుని చికెన్ ఇప్పుడు దీన్ని బాగా ముక్కలన్నీ మగ్గిపోయేటట్టు చేసుకుంటే చికెన్ అయిపోతుంది. అన్నము చికెన్ పకోడా అయితే అయిపోయింది. ఇప్పుడు చికెన్ పులుసు, పెరుగు చట్నీకి అయితే ఎర్రగడ్డలు అయితే పోస్తాను. ఇదైతే మగ్గనిద్దాం. బాగా ఉడికిపోవాలి ముక్క. చికెన్ అయితే కొంచెం అంతే ఉడికింది. ఇంకోసేపు ఉంటే ఆపేయచ్చు. ఇప్పుడు చికెన్ కొంచెం ఉడికింది కాబట్టి దీంట్లో ఉడకబెట్టుకున్న గుడ్లు కొంచెం అట్లా కాట పెట్టేసి ఇవి కూడా వేసేస్తాను. ఈయన చూసి ఏమంటాడు, ఎవడు చేయమన్నాడు నేను ఇంటి రాటని అంటాడేమో. మళ్ళీ గుడ్లకు పులుసు సపరేట్ ఎవరు పెడతారు, దీంట్లోనే వేసేస్తే గుడ్డు పులుసు అవుతుంది, చికెన్ పులుసు అవుతుంది, అన్నీ అయిపోతాయి. ఇప్పుడైతే ఇది ఉడకనిద్దాం. ఇప్పుడు గుడ్డుకు చికెన్కి చికెన్ మసాలా గుడ్డుకు బాగా పడుతుంది.
ఆయన వచ్చిన తర్వాత ఆయన తిని ఏం నాకు వచ్చి డౌటే, చికెన్ డౌట్ ఏదో ఒకటి చెప్తాడు అనుకుంటున్నా. ఎందుకంటే బాగానే ఉంది కానీ వెరైటీ చేస్తే నచ్చదు. చూద్దాం ఏమంటాడు. టైం అయితే 3:30 అయింది. ఇంకా వస్తాడు, ఫోన్ చేస్తాను వస్తానాలే అంటున్నా, అస్సలు రాలే. వస్తే తిందాం ఇద్దరం కలిసి అనుకునే రాలే. నేనైతే తినేస్తాను, నాకు అదైతే ఆకలేస్తుంది. ఏమేమి చేసినా అయితే మీకైతే చూపిస్తా చూడండి. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. వస్తాలే అంటున్నాడు, ఇంతవరకు అయితే రాలే అస్సలు. ఇది వచ్చేసి బగారన్నము, ఇది వచ్చేసి మా కిందింటి అక్కోళ్ళు చికెన్ దమ్ బిర్యానీ చేసినారు, పెట్టించింది. ఇది వచ్చేసి గుడ్డు చికెన్ పులుసు, ఇది వచ్చేసి పెరుగు చట్నీ, ఇది వచ్చేసి చికెన్ పకోడా. ఇప్పుడైతే వచ్చినాడు. మామూలుగా అయితే వీడియో ఇచ్చే ఎంటికలు సర్దుకుంటాను, ఇప్పుడు నేను సర్దుకునేదానికి లేదు. నేను టేప్ చెప్పినా కదా, నేను ఆర్డర్ పెట్టింది నాకు తెలియకోకుండా అన్నీ ఆర్డర్ పెడుతున్నాడు. అవి నా ఏమో అని నేను అనుకుంటున్నా. నేను టేప్ పెట్టలే, టేప్ పెట్టొచ్చింది బా. ఇప్పుడు చెప్తాను కదా, నేను సీలలు పెడితే టేప్ వచ్చింది అని నేను పెట్టినాలే అంటారు. నాకు తెలియదు. నేను వంటలు చేసిన, ఏం చేసిన చూసి అన్నం బిర్యానీ చేస్తే ఏంది బా, ఎవరు సరిపోతుంది బా, ఎవరు ముక్కులో పెడతావు బా ఇది మన ఇద్దరికి. మన మధ్యాహ్నం బా నేను అవి ఆల్రెడీ చూపించిన. ఏంది చూడు ఏందా అన్నం ఏంది, చికెన్ పకోడీ చేస్తున్నావు. ఎందుకు ఎన్ని చేసేది బరువు కదా, ఎన్ని అవసరమా బా, ఇదేంది వెరైటీ ఉన్నదా. చికెన్ గుడ్డు అది కిందింటి అక్క చికెన్ బిర్యానీ పెట్టించింది. ఇది తింటా చూడా, లేకపోతే అంత బుట్టి గిన్నెలు పెట్టివే. అన్నం సరిపోతుంది ఇద్దరికి, మిగులుతుంది మళ్ళీ సాయంత్రానికి. అందుకు ఇది తిని నువ్వు ఎట్లుందో చెప్పాలా. అదే చికెన్ గుడ్డు చేసిన. ఏం బరువు లేదులే. ఇది తిని చూడు, ఇది తిని చూడు ఒకసారి. నువ్వు చెయ్యమేమో నాకేమంటావు కదా. అదేం సాక్షి, ఆ పొడి తెచ్చినావే, అది పొడి వేసి మళ్ళీ అన్నీ వేసి చేసిన సూపర్గా ఉంది కదా. నేనే చేసింది నిజంగా, దేవుని వచ్చి వీడియో కూడా తీసిన. అందుకే నువ్వు అట్లా అంటావాలని చేసిన. తింటావనే చేసిన, వచ్చిందా. అందుకే అట్ట బాగుందని చెప్తాడని అప్పటి నుంచి తినకోకుండా కాసుకోనుండ. ఇప్పుడే అయితే వచ్చినాడు, వానలో తడుచుకుంటూ వచ్చినాడంట. వాన వచ్చిందంటే ఏడ వాన ఈడ బల్లేదు, ఏడ పడుతుందంట. బోయినపల్లె నెందులూరు అటు సైడ్ వాన పడుతుందంట. మనకైతే వాన లేదు. నేను ఫోన్ చేసినాను, నాకు ఐస్ క్రీమ్ అయితే తీసుకుని వచ్చినాడు. బిన్న తడుచుకుంటూనే పాపం పొట్టలోకి వేసేసుకున్నాను 2 చిన్నవి 3 ఐస్ క్రీమ్లు అయ్యి చిన్నవి కానీ అంత ఉంటాయి కదా, అవి 3 ఐస్ క్రీమ్లు అయితే తెచ్చిన. అంటే రకానికి ఒకటి తినేసిన. ఇంక వాన పడుతుంటే వానలోనే అట్టే వచ్చినాడు. ఇంకా ఆయన గుండె ఆయన్ని చూస్తే భయపడతారని నేనైతే చూపిలే. ఏం చెప్పాలో. సో చూస్తున్నారు కదా ఈరోజు అన్నీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.